ఏమిటమ్మా? ఏం జరిగింది రవి? అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. దేశంలో స్మగ్లింగ్, చట్ట విరుద్ధమైన ఇతర దొంగ వ్యాపారాలు చేస్తున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్కి అనుమానం ఉన్న వ్యక్తుల లిస్ట్ ఒకటి నాకు ఇచ్చారు. దాంట్లో నీ పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడేమంటావు? దీని మీద సంతకం చెయ్యి. ఏమిటది? నీ స్టేట్మెంట్. ఏమని? నువ్వు చేసిన నేరాలు, దొంగ వ్యాపారాలు, నీ దగ్గరున్న బ్లాక్ మనీ వివరాలు, నీ సాటి సహచరుల పేర్లు అన్నీ ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నానని దాని మీద సంతకం కావాలి. రవి, చిన్నప్పుడు కాలే కడుపులతో కటికిరాళ్ల మీద ఎన్ని రాత్రులు గడిపామో నీ జ్ఞాపకం ఉందా? సంతకం చేస్తావా లేదా? అమ్మ రోగంతో మూలుగుతూ కూడా రోజుకు 2 రూపాయల కూలీకి ఇటుకలు మోసిన రోజులు జ్ఞాపకం ఉన్నాయా? సంతకం చేస్తావా లేదా? ఈ లోకం మనకు చేసిన అన్యాయాలు, అవమానాలు, చిత్కారాలు, చెదరింపులు జ్ఞాపకం ఉన్నాయా? అన్నయ్య, సంతకం చేస్తావా లేదా? చేస్తాను. కానీ నాకంటే ముందుగా సంతకం చేయవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ చేత కూడా చేయించు. ఆనాడు నాన్నను బెదిరించి ఒప్పందం మీద బల సంతకం చేయించుకున్నాడే ఆ పెద్ద మనిషి, వాళ్ళ చేత కూడా చేయించు. మోయిలేక ఇటుకలు కింద బారేస్తే ఆనాడు అమ్మ నన్నరాని మాటలని పనిలో నుంచి తీసేశాడు ఆ పెద్ద మనిషి, వాళ్ళ చేత కూడా చేయించు. జరగకుండా శాశ్వతంగా బ్రతికినంత కాలం నా గుండెల్లో నిప్పులు తిరిగి పచ్చ పొడిపించాడే ఆ పెద్ద మనిషి, వాళ్ళ చేత కూడా చేయించు. వాళ్ళందరి చేత ముందు సంతకాలు చేయించు, ఆ తర్వాత నేను చేస్తాను. ఇతరుల పాపాలను ఏకరువు పెట్టినంత మాత్రాన నీ పాపం పుణ్యంగా మారదు. ఇతరులను దోషులుగా నిరూపించినంత మాత్రాన నువ్వు నిర్దోషివి కాలేవు. అవినీతి నీ వ్యాపారం, నీతి నా ఆదర్శం. మనిద్దరి మధ్య ఈ అగాధం ఉన్నంత వరకు నువ్వు నేను కలిసి ఒకే ఇంట్లో ఉండడం అసంభవం. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే ఈ క్షణం వెళ్ళిపోతున్నాను. రామ్మా, పోదాం. అమ్మ రాదు. కావాలంటే నువ్వు వెళ్ళు. అమ్మ వస్తుంది. రాదు. వచ్చి తీరుతుంది. రాదు. అమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా. అమ్మా, నేనంటే నీకు చాలా ఇష్టం. నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దమ్మా. నేను వెళ్తాను విజయ్. అమ్మా విజయ్, నువ్వు వెళ్ళొద్దు. విజయ్, ఆనాడు మీ నాన్నని బలవంతం చేసి సంతకం చేయించిన వాళ్ళెవరు? నన్ను నానా మాటలని పనిలోంచి తొలగించిన వాళ్ళెవరు? నీ చేతి మీద పచ్చ పొడిపించిన వాళ్ళెవరు? వీళ్ళంతా నీకేమవుతారు? ఏమీ కాదు. కానీ నువ్వు నా కన్న బిడ్డవి, నా రక్తంలో రక్తానివి. అటువంటి నువ్వు నీ తల్లి ముఖం మీద దీని బిడ్డ దొంగ అని ఎలా రాయగలిగావు? అమ్మా, నేను చేసిందంతా నీకోసమేనమ్మా, నీ సుఖం కోసమేనమ్మా. ఈ బంగ్లా, కార్లు, ఆస్తి, ఐశ్వర్యం అంతా నీకోసమేనమ్మా. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళలేవమ్మా, వెళ్ళలేవు. విజయ్, నువ్వు కేవలం డబ్బు మనిషి అయిపోయావురా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, అమ్మని డబ్బుతో మాత్రం కొనడానికి ప్రయత్నించకు. నువ్వింకా అమ్మని కొనేంత ఐశ్వర్యవంతుడివి కాలేదు నాయనా, కాలేదు. సరే, పద. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఇక్కడే మా అమ్మ ఇటుకలు మోసింది. దీనిని ఆవిడ కానుక ఇవ్వబోతుంది.
అనిత, సిగరెట్ ఎక్కడ? బీరోలో ఎంత చేస్తాను. అనిత, నువ్వు చీరలు కూడా కడతావని నాకు తెలియదే. విజయ్, ఇది మామూలు చీర కాదు. మా అమ్మ మధుర స్వప్నం. నన్ను మా అమ్మ గౌరవంగానే పెంచింది. పెళ్లి చేయాలనుకుంది. కానీ అనిత, స్వప్నాలు సముద్ర తరంగాలు లాంటివి. అవి జీవిత సమస్యలనే రాళ్ల కొట్టుకుని పటాపంచలు కావలసింది. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా, 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 నువ్వు ఇలా దిగులుగా ఉంటే నేను చూడలేనమ్మా. నీకు వెళ్ళాలనుంటే తిరిగి అన్నయ్య దగ్గరికి వెళ్ళమ్మా. నేనేమి అనుకోను. కావాలంటే నేను తీసుకువెళ్ళి దిగబెట్టొస్తానమ్మా. అది నువ్వెన్నో సార్లు అడిగేవాడివి, మా ఇద్దరిలో నీకెవరంటే ఎక్కువ ఇష్టం అని. ఇప్పుడు చెప్తున్నాను, నాకు మీ అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టంరా. కానీ పెద్ద కొడుకు మీద ప్రేమ, ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేనంత గుడ్డిదాన్ని చేయలేదురా నన్ను. రది రది, నేను ఇక్కడే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను. అమ్మా, నీ దగ్గరే ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రాంబాబు మనుషులు 10 నిమిషాల క్రితం సరుకు తెంచుకుని గోడౌన్కి వెళ్ళారు. జస్ట్ 2 నిమిషాల క్రితం 4 ఖాళీ ట్రక్కులు కూడా గోడౌన్కి వెళ్ళాయి. ఐసి, అంటే 5 నిమిషాల్లో గొడవ నుంచి సరుకు దాటవేస్తారన్నమాట. వెరీ గుడ్. Damn it. Phone out of order. Oh. All right. నువ్వు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ పంపించు. ఈ లోపుగా వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సార్, మీరు ఒక్కరే ఏం చేయగలరు? పైగా మీ దగ్గర పిస్టల్ కూడా లేదు. నాకేం పర్వాలేదు, నా సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ముందు వెళ్ళి వాళ్ళ పంపించు. గో. ఎస్ సార్. ఉండండి. కాలు కదిపారా జాగ్రత్త. గోడౌన్ 4 పక్కల పోలీసులు చుట్టుముట్టారు. మర్యాదగా లొంగిపోండి, లేదా మీ ప్రాణాల దగ్గర. అనవసరంగా రక్తపాతం నాకు ఇష్టం లేదు, అందుకే నేనొక్కడే లోపలికి వచ్చాను.
నేను తప్ప మీలో ఎవరైనా గుడౌన్ బయట కాలు పెట్టారా తలకాయ ఎగిరిపోతుంది. మర్యాదగా మీ ఆయుధాలు కింద పారేసి లైన్లో నిలబడండి. బయట పోలీసులు ఉన్నారని ఏంటి నమ్మకం? శేఖర్, బయటకి చూడు. అతను నిన్ను పంపిస్తావు బయటికి? నువ్వే వెళ్ళి చూడకూడదు? నిన్ను కాల్ చేస్తారన్న భయం, అవునా? వెళ్ళి, నువ్వే వెళ్ళి తలుపు తీసి చూడు. కానీ ఒక్క విషయం, నువ్వు తల బయట పెట్టగానే నీ తలగిరిపోతే జవాబుదారు నాది కాదు. ఇది రాంబాబు సరుకు. రాంబాబుతో విరోధం. మీకు ఒక నిమిషం టైం ఇస్తున్నాను. మర్యాదగా లొంగిపోతారా లేక చావుకు తెగిస్తారా? ఆలోచించుకోండి. లొంగిపోతాం. అయితే మీ ఆయుధాలన్నీ ఇలా ఇవ్వండి. రా రా రా, నువ్వు కూడా. అయితే బయట అన్నమాట. ఇప్పుడు లేకపోవచ్చు, త్వరలోనే వస్తా.